అది 1955వ సంవత్సరం. రొమేనియా దేశానికి కమ్యూనిజం వచ్చిన రోజులవి. అప్పుడు నా వయసు 14 సంవత్సరాలు. మా నాన్నగారిని చూడ్డానికి నేను వెళ్తున్నాను. ఆయన దేవుడిని నమ్మకంగా వెంబడిస్తున్న ఒక గొప్ప దైవజనుడు. కానీ ఆయన్ని నేను ఇక్కడ చూస్తానని అస్సలు ఊహించలేదు. కమ్యూనిస్టు వాళ్ళు చర్చిలతో సహా వారి ఆధీనంలోనికి తీసుకోవాలనుకుంటున్నారు. దాని మూలంగా క్రైస్తవులు రెండుగా విడిపోయారు. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి కమ్యూనిస్టుకి సహకరించేవారు కొందరైతే, మిగిలిన వారు నా తండ్రిలాగా దేవుని సత్యాన్ని బోధించడం కొరకు వారిని వ్యతిరేకించేవారు. నేను మా నాన్నని చూడ్డానికి వచ్చా. అవన్నీ టేబుల్ పై పెట్టు. ప్రతి వస్తువు చెక్ చేయాలి. ఖైదీని తీసుకొని రండి. 1వ నెంబర్ ఖైదీని. నీకు 20 నిమిషాలు మాత్రమే టైం ఉంది. మిహాయ్, నాన్న, మిహాయ్, నువ్వు చాలా ఎదిగిపోయావు. బాగున్నావా? వాళ్ళు నిన్ను ఏం చేశారు నాన్న? నేను బానే ఉన్నాను మిహాయ్, నువ్వేం బాధపడకు. మా గురించి ఏమీ దిగులు పడొద్దని అమ్మ చెప్పింది నాన్న. ఒకవేళ అలా జరిగితే గనక మనం పరలోకంలో కలుసుకుంటామని చెప్పింది. పరలోకమా? నువ్వు అది విన్నావా? తనిక్కడే ఉందా మీ అమ్మ? లేదు, వాళ్ళు నన్ను ఒక్కడినే దేవుడి గురించి అనుమతించారు. మాట్లాడడానికి నీకు అనుమతి లేదు. నా గురించి విజ్ఞప్తి చేశారా? ఇన్ని సంవత్సరాలుగా నేను ఇక్కడే ఉన్నాను, విచారణే లేకుండా. మమ్మల్ని విచారణ గురించి రానివ్వట్లా. ప్రశ్నించకూడదు. మరి మన చర్చ్ విశ్వాసులు మాట్లాడద్దన్నానా? వాళ్ళు బాగానే ఉన్నారా? చాలు, నీ టైం అయిపోయింది. ఇంకా కానీ నేను ఇప్పుడే వచ్చాను. నువ్వు రూల్స్ నేను ఇప్పుడే పాటించట్లేదు. వచ్చా. నీ టైం అయిపోయింది. నాన్న, మిహాయ్, నాన్న, మిహాయ్, నన్ను వదలండి. వాడి మీద నుండి రా, మీ చేతులు బయటకు. తీయండి. నన్ను వదలండి. డోర్ మూసుకొని పదా. వాడిని వదలండి, మీకే చెప్తుంది. ఐ లవ్ యూ నాన్న. ఐ లవ్ యూ మై సన్, ఐ లవ్ యూ. నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో మిహాయ్, నీ విశ్వాసాన్ని ఎక్కడా కోల్పోకు. తప్పకుండా నాన్న, దేవుని కృపతో నేనుండగలను. విశ్వాసంలో దృఢంగా నిలబడతానని ధైర్యంగా చెప్పగలిగాను. ఎందుకంటే నా తల్లిదండ్రులు విశ్వాసంలో జీవించడం నేను చూశాను. అలాగే నేను చిన్నవాడినైనప్పటికీ వారి పరిచర్యలో నేనెప్పుడూ ఒక భాగంగానే ఉన్నాను. నా నామము నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. పోలీసులు ఇప్పుడే వెళ్ళిపోయారు. ఈ రాత్రికి ఇది సరిపోతుంది. మీరు బయటికి వెళ్ళేటప్పుడు చూసుకుని వెళ్ళండి. అలాగే మీరు ఇతరులకు పంచడానికి కావాల్సిన కరపత్రికలు. కానీ ఎప్పటిలాగానే జాగ్రత్తగా ఉండండి, సరేనా? దేవునికే మహిమ. ఎంత మంచి కుటుంబం నాకుంది. నేను బైబిల్ బోధించేటప్పుడు మా అబ్బాయి కాపలా కాస్తుంటాడు. ఇంకా మా ఆవిడ దేవుని వాక్యాన్ని రహస్యంగా పంచిపెడుతుంది. ఇంతకంటే ఏం కావాలి? పైగా కమ్యూనిస్టుల మధ్యలో ఒక పాస్టర్కి దేవుని వాక్యం అందించినందుకు మీకు ధన్యవాదాలు. అనుకున్నట్టుగానే ఇక్కడ రొమేనియాలో దేవుని వాక్యం వినగలిగే ప్రదేశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకనే విశ్వాసంలో బలంగా ఉండడానికి మనం చేయగలిగినవన్నీ చేయాలి, ఎలాంటి ఆపదలు వచ్చినా. హాల్లో కూడా ఎవరూ లేరు. సరే, జాగ్రత్త మరి. అలాగే మీ బైబిల్స్ని కనిపించకుండా పెట్టుకోండి. నెమ్మదిగా. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. గుడ్ నైట్. వెళ్ళొస్తాం మిహాయ్. గుడ్ నైట్ ఆలిస్ ఆంటీ. దేవునికి స్తోత్రం. మరొక కూటంలో దేవుడు మనల్ని క్షేమంగా కాచాడు. ఇంకెన్నో విషయాలకి దేవుణ్ణి స్తుతించాలి. పెరుగుతున్న సంఘం, అలాగే చక్కని కుటుంబం. ఎప్పుడు ఇలాగే ఉంటే చాలా బాగుంటుంది. నాకు అలాగే ఉంది. కానీ ఇప్పుడు మనిద్దరం పడుకోవాలి. ఓ నిజంగా? అవును,
అమ్మా నేను రేపు ఒక ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్ళాలి. అయితే నేను వస్తాను. నువ్వేం రావసర్లే. సైనికులకి నేను సాక్ష్యం చెప్పొచ్చు. రేపైతే కాదు. నేను రహస్యంగా కరపత్రాలు పంచుతానని మీకు తెలుసు. ఇంక పడుకో మిహాయ్. కమ్యూనిస్టు ప్రభుత్వం అన్ని చర్చిలు కలుసుకోవడానికి ఏర్పాట్లు చేసింది. మేము వాళ్ళ చట్టానికి మద్దతివ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కమ్యూనిజం పతాకంతో మనందరి విశ్వాసాలను ఒక్కటి చేసిన కామ్రేడ్ స్టాలిన్కు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక మీదట మీరు నన్ను బిషప్ అని పిలవకండి. నేనిప్పుడు కామ్రేడ్ని. అలా చూడు, నేను నీతో చెప్పిన వ్యక్తి అతనే. నువ్విచ్చే ఆఫర్కి అతని రియాక్షన్ ఎలా ఉంటుంది? ప్రభుత్వానికి సహకరించడం ద్వారా భద్రత లభిస్తుంది. అలా చెయ్యకపోతే అతడు మూర్ఖుడే. మనల్ని అతడు నిరాశపరుస్తాడని నేను అనుకోను కల్నల్. సర్జీవ్, ఏంటి నువ్వు చేసింది? సిగ్గుచేటు. ఇప్పటి వరకు చర్చి పాస్టర్లు అందరూ కలిసి గంటలు తరబడి ప్రసంగాలు చేశారు. అందరూ కమ్యూనిస్టుల వైపే మాట్లాడారు. మరి నువ్వేం చేశావు? రిచర్డ్, నా కుటుంబం గురించి ఆలోచించాలి కదా. నువ్వేం మాట్లాడలేదా? రిచర్డ్, ఇది చాలా సిగ్గుచేటు. ఈ సేవకులందరూ దేవుని వైపు నిలబడడానికి భయపడుతున్నారు. నువ్వు దీనంతటిని సరిచేసి క్రీస్తు ముఖంపై ఉన్న అవమానాన్ని తీసివేయాలి. నేనలా చేస్తే నన్ను అరెస్ట్ చేస్తారు సబీనా. నువ్వు వెధవరాలిగా ఉండిపోతావు. ఇది మనం పిరికి పందలుగా ఉండే సమయం కాదు. అద్భుతం, అతడు ప్రసంగం చేయడానికే వస్తున్నాడు. ఈ రోజు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంతో మనందరం సహకరించాలని మనల్ని కోరారు, మన దేశ మంచి కోసం. అదిరింది. కానీ అసలు దేవుణ్ణి తిరస్కరించే ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా మనం గౌరవిస్తాం? మనల్ని బైబిల్ చదువుకోనివ్వట్లేదు. మనందరం కలిసి ప్రార్థన చేసుకునే స్థలాలన్నిటినీ మూసేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వానికి మన మద్దతు కోరే అర్హతే లేదు. అందుకు మనం బాధపడి అసహ్యించుకోవాలి. మన దేవుని పక్షాన నిలబడకుండా ఉన్న ఈ పిరికి వాళ్ళని చూసి మనం సిగ్గుపడాలి. రొమేనియా ప్రజలకు ఈ సమయంలో మన సహాయం కావాలి. ఈ చర్చిని కట్టింది కేవలం దేవుని కొరకే, దేవుని కొరకు మాత్రమే. మనల్ని నిరాశపరచడంలో అలా ఏం జరగదు కల్నల్. ఆగు. రిచర్డ్, మేము చెప్పలేని మాటలు నువ్వు ఎంతో ధైర్యంగా చెప్పి ఆ మృగాన్ని నువ్వు రెచ్చగొట్టావు. వెంటనే నువ్వు రొమేనియా వదిలి వెళ్ళిపో. చూడండి, తోడేళ్లు సమీపించినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి గొర్రెల కాపరున్నది, పారిపోవడానికి కాదు. రొమేనియా ప్రజలకు మన అవసరం ఉంది. మనం ఖచ్చితంగా రొమేనియాలోనే ఉండి తీరాలి. ఉండండి. ఇతనికి ప్రజల్లో చాలా పలుకుబడి ఉన్నట్లున్నది కదా. ఆ సంగతి మేము చూసుకుంటాం. ఒక్క మాట వద్దు, అప్పుడు పరిస్థితులన్నీ ఇంకా తల్లకిందులైపోతాయి. వాళ్ళని చూడు ఎలా ఊగిపోతున్నారు. కాబట్టి ఈ ఉమ్రాన్ మనకి బాగా ఉపయోగపడతాడు. ఒకవేళ వీడు మనకి చక్కగా సహకరిస్తే వీడిని ఒప్పించడానికి మనకు చాలా మార్గాలున్నాయి. మీరు సరైన పని చేశారు. ఇంకా వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు. వాళ్ళు మిమ్మల్ని ఏమైనా చేస్తే? అందుకే మనం చాలా ధైర్యంగా ఉండాలి. క్రీస్తుని గురించి ఇతరులకు బోధించడం మనం ఎలాగైనా కొనసాగించాలి. కమ్యూనిస్టులకు కూడానా? అవును, వాళ్ళకు కూడా. యేసయ్య ఏమన్నాడో నీకు గుర్తుందా? మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి. అలాంటి ప్రేమ కొరకు నేను ప్రార్థిస్తాను నాన్న. మంచోడివి. ఇంకా చక్కగా పడుకో. నాన్న, చెప్పు నానా. ఈ ప్రభుత్వం మనపై నిఘా పెట్టిందని మీరు అనుకుంటున్నారా? ఈ రోజు నేను మాట్లాడిన దానికి వాళ్ళలా చేయొచ్చు. అయినా సరే దేవుని పనిని మనం కొనసాగిస్తూనే ఉండాలి. ధైర్యం కోసం మనం ప్రార్థించాలి. ఇదే ఆ స్థలం. ఉమ్రాన్ పై ఒక కన్నేసి ఉంచమని మనకు ఆర్డర్లు వచ్చాయి. గుడ్ ఆఫ్టర్నూన్ ఉమ్రాన్ గారు. ఆండ్రూ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు ఇంటి దగ్గర రెడీ అవుతూ ఉండాలి కదా. షూట్ కోసం వచ్చా పాస్టర్ గారు. కొద్ది నిమిషాల్లోనే మనం కలుసుకుంటాం. సరే, అయినా నేను లేకుండా నీ పెళ్ళెలా అవుతుంది? నాన్న ఇంటికి వచ్చేసారా? ఆయన వచ్చేస్తారులే మిహాయ్. నువ్వు తినేసి పడుకో, నేను నాన్న కోసం ఎదురు చూస్తాలే. ప్రభువా, నీవు చేసిన మేళ్లకై వందనాలు. నీ పరిచర్య నిమిత్తం వెళ్ళిన నాన్నకి మీరు తోడుగా ఉండండి. ధైర్య సాహసాలను మాకు అనుగ్రహించండి. ఆమేన్.
వెళ్ళిపోయారు. ఆగండి, నన్ను వెళ్ళనివ్వండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చెప్పండి, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? సైలెంట్ గా ఉండరా. నాన్న ఇంకా రాలేదా? ఇంకా లేదు బంగారం, నువ్వు పడుకో. ఆయన క్షేమంగానే ఉంటారులే. నాప్తబూనా, నాప్తబూనా. గుడ్ నైట్. ఓ దేవా, మాకు సహాయం చేయండి. నీ పేరేంటి? నేను రిచర్డ్ బూమ్రాన్. తప్పు. నిన్నటి వరకు రిచర్డ్ ఉమ్రెండ్వి. ఇప్పుడు నీ పేరు వసీలే జార్జెస్కో. ఈ ఖైదీ యొక్క నెంబరు 1. రిచర్డ్ ఉమ్రెండ్ అనేవాడు ఇక లేడు. ఇంకా ఈ ఖైదీని తీసుకెళ్ళండి. అదంతా అబద్ధం. మా దగ్గరున్న ఆధారాల ప్రకారం నీ భర్త దేశం వదిలి పారిపోయాడు. ఇంకా చర్చి డబ్బులు మిస్ అవుతున్నాయి. కష్టమే. రిచర్డ్ ఎప్పుడు అలాంటి పని చేయడు. అదేలే, అలా చేయడనుకో. మర్యాదగా ఆయన ఎక్కడ తీసుకెళ్లారో చెప్పండి. మర్యాదగానా? ఆధారాలు చూసావు కదా, నీ భర్త పారిపోయాడు, ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఇంకా నువ్వు నా సమయాన్ని వృధా చేయడం ఆపి బయటికి పో. అవును, ఆమె ఇక్కడే ఉంది. రిచర్డ్ దేశం వదిలి పారిపోయాడని నేను ఆమెతో చెప్పాను. అలాగే నీకు బాగా తెలుసు ఆమెను మనం ఏం చేయబోతున్నాము. కొత్త పేర్లు ఏమైనా ఉంటే చెప్పు. ఈ లిస్టులో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడో చనిపోయారు. నువ్వెవరితో పనిచేస్తున్నావు? నాతో ఆటలాడకు, నా ఓపికను పరీక్షించకు. నేననుకుంటే నిన్ను చాలా సులువుగా చంపగలను. కానీ నువ్వు నన్ను చంపాలనుకోలేదు. ఎందుకంటే నీ ఆలోచనను చంపితే సరిపోతుంది. ఆ తర్వాత నన్ను ఒక కమ్యూనిస్ట్గా మారిన పాస్టర్గా అందరికీ చూపించడానికే కదా. అద్భుతం. అలా మిగిలిన వాళ్ళు కూడా కమ్యూనిస్టులు అవుతారు. అది ఇప్పుడు నువ్వు వాస్తవంలోనికి వచ్చావు. అది బలవంతం చేస్తే జరిగేది కాదు. నన్ను క్షమించు కల్నల్. దేవుని ప్రేమకున్న శక్తి ముందు ఈ కమ్యూనిజం ఎప్పటికీ నిలబడదు. దేవుడు ఎవరినైనా హృదయంలో నుంచి మారుస్తాడు, ప్రేమతో. అంతేకాని బలవంతంగా ఎవరిని మార్చడు. కానీ నువ్వది ఇప్పుడు రుచి చూడక తప్పదు. కొద్దిపాటి శ్రమ ఇచ్చే ఫలితాన్ని చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. నీ చేతిని నా గుండెపై పెట్టు. ఒకవేళ అది వేగంగా కొట్టుకుంటే నేనొక పిరికివాడనని, అలాగే దేవుడు లేడు, నిత్యజీవం లేదు అని మనం అనుకుందాం. కానీ నాలో కొంచెము కూడా భయము గాని బెదురు గాని లేనట్లు నా గుండె ప్రశాంతంగా కొట్టుకుంటే మాత్రం అప్పుడు నువ్వు మళ్ళీ ఒకసారి ఆలోచించాలి. దేవుడు ఉన్నాడని, అలాగే నిత్యజీవం కూడా. సరే, అయితే దేవుని వైపు నీ ప్రయాణాన్ని వేగవంతం చేద్దాం. సరేనా? నిన్నక్కడికి తీసుకెళ్లేవాడు నాకు బాగా తెలుసు. బ్రిజారో! హలో క్రైస్తవుడా. అమ్మా, మిహాయ్, ఏమైంది? ఇంటికి స్వాగతం. వీడిని పంపేయడానికి చాలా ప్రయత్నించా. ఎవరు నువ్వు? ఆమె దగ్గరికి రాకు, బయటికి వెళ్ళిపో. నీకేం కావాలి అసలు? అన్ని రోజులు ఒకేలా ఉండవు కామ్రేడ్. ఈ బుడ్డోడికి ఈ గదంతా అవసరం అంటావా? రొమేనియాకి కొత్త రోజులు వచ్చాయి. మనకున్నవన్నీ షేర్ చేసుకుందాం. మీరిద్దరూ ఒక రూమ్లో ఉండొచ్చు. మిగిలిన ఇల్లంతా పోలీసులు వాడుకుంటారు. పోలీసులా? సరే, అయితే మీరు మా అతిథిగా ఉండడం మాకు సంతోషమే. ఏంటి? వద్దు. మా ఇల్లు మీకు సౌకర్యంగానే ఉంటుందని అమ్మా, ఆశిస్తున్నాను. వీడిక్కడ ఉండటం నాకు మమ్మల్ని ఇష్టం లేదు. క్షమించండి. నువ్వు ఇట్రా మిహాయ్. ఆ పోలీసులు మన ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు. మనకింక వేరే దారి లేదు మిహాయ్. అలాగే నువ్వు ఇక్కడ ఉండాల్సిన పని లేదు, సరేనా? నువ్వు వెళ్ళి అలిసాంటితో పాటు వాళ్ళ ఇంట్లోనే ఉండు, అదే మంచిది. ఏంటి? కానీ ఇక్కడ నీకు నా అవసరం నువ్వు ఉంది ఉండేది కదా కొద్ది అమ్మా. రోజులు మాత్రమే అక్కడ. ఇక్కడ ఉండడం నీకు చాలా ప్రమాదం మిహాయ్.
అలాగే మిగిలిన విశ్వాసులతో కలిసి నా పని కొనసాగించాలి. నువ్వు స్కూల్కి ఎప్పటిలాగే వెళ్ళొచ్చు, బాగా చదువుకోవచ్చు. అప్పుడు ప్రమాదం నా ఒక్కదానికే జరుగుతుంది. నాన్నగారు వచ్చాక మనం ఓ అలా మిహాయ్, చేద్దామమ్మా. అలా జరగడం నాకు ఇష్టమే. కానీ ఎందుకో అంత త్వరగా మీ నాన్న తిరిగి రారని నాకు అనిపిస్తుంది మిహాయ్. ఒకవేళ ఆయన చాలా దూరం వెళ్ళుండొచ్చు. ఏమైంది? వాడు చాలా మొండోడు. ఏం చెప్పలేదా? పేర్లు కూడా కేవలం ముగ్గురు: సబీనా, మిహాయ్, దేవుడు. వాడు స్పృహలోనికి రాగానే వాణ్ణి మరింత బాధ పెట్టడానికి నేను ఏదో ఒకటి చేస్తాను. వద్దు, వీణేం చేయాలో నాకు బాగా తెలుసు. బహుశా వీడిని మరొక విధంగా హింసించడానికి ఇదే మంచి అవకాశం. ఏ విధంగా? వీడు వాళ్ళ కుటుంబాన్ని బాగా కలవరిస్తున్నాడు కదా. మనకు సహకరించకపోవడం వల్ల వాడి కుటుంబానికి ఏం జరుగుతుందో చూస్తే వాడే దారిలోకి వస్తాడు. ప్రేమతో. మా నాన్నను చూసింది కొద్ది నిమిషాలే అయినప్పటికీ నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు మా నాన్న ఎంతో గుర్తొస్తున్నారు. కానీ నాకిప్పుడు కనీసం మా అమ్మ ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మిహాయ్, నేను మీ యాలిసాంటిని. ఒకసారి చూడు మిహాయ్. ఆలిస్ ఆంటీ, నేను నాన్నని చూడగలిగాను తెలుసా. ఇప్పుడే అమ్మకి ఈ విషయం చెప్పాలి. మిహాయ్, అమ్మని కూడా పోలీసులు బంధించారు నానా. అరెస్ట్ చేశారా? చివరికి అమ్మని కూడానా? దేవా, ఈ శ్రమల్ని తట్టుకునే శక్తిని నాకు ఇవ్వండి. ఇక్కడున్న ఖైదీలని, అధికారులని దర్శించండి. కమ్యూనిస్టు అధికారుల హృదయాలను మీరు మార్చండి. ప్రార్థించుకుంటున్నావా? నీ కుటుంబం కోసమే అనుకుంటా. నా దగ్గర ఒక వార్త ఉంది, మంచి వార్త. రొమేనియా ఒక కొత్త కెనాల్ కడుతుంది. అది పూర్తవ్వడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలాగే నీ భార్య వాలంటీర్గా ఆమె వచ్చి చక్కగా పనిచేస్తుంది. కెనాల్లోనా? ఓ సబీనా, దేవుడు నీతో ఉండునుగాక. అలాగే నీ కొడుకు, వాడు తన జీవితంలో బాగా రాణిస్తున్నాడు. వాడేం చేశాడో తెలుసా? కమ్యూనిస్టు విద్యార్థులు ధరించుకునే ఎర్ర వస్త్రాన్ని చక్కగా ధరించుకుని బాగా చదువుకుంటున్నాడు. నీ కొడుకు విషయంలో గర్విస్తున్నావని నాకు తెలుసు. మిహాయ్, అలాగే సంతోషిస్తున్నావని కూడా తెలుసు. కానీ నువ్వు మాకు బాగా సహకరించి ఉంటే నీ భార్య కొడుకుని ఇంకా బాగా చూసుకునేవాడివి. ఏదైతే ఏంటి, ఇప్పుడు వాళ్ళిద్దరూ రాష్ట్రం కోసం పనిచేస్తున్నారు. బాగా మీ ఆలోచించు. శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యుడి. ఆహా, మళ్ళీ నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నావా? లేదు కలనల్, నేను ప్రార్థించేది వాళ్ళ కోసం కాదు. నేను ప్రార్థించేది నీ కొరకే. నేను నీ కోసమే ప్రార్థించేది. అయితే నీ టైం వృధా చేసుకోకు. నువ్వు చేసే ప్రార్థనలు నీ కుటుంబానికి ఏ మేలు చేయలేదు, అలాగే నాకు కూడా ఏ మేలు చేయవు. అంతేకాదు, అసలు ఉనికిలోనే లేని దేవుడి నుండి నువ్వు సహాయం ఎలా కోరుకుంటున్నావు అసలు? లేదు, నాకు తెలిసిందేదైనా ఉంది అంటే నేను నమ్ముకున్న నా దేవుడు నన్ను గాని నా కుటుంబాన్ని గాని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ప్రభువా, ఈ పరిస్థితుల్లో నువ్వు నాతో ఉన్నావని నేను నమ్ముతున్నాను. నా కుటుంబంతో కూడా ఉన్నావని నమ్ముతున్నాను. తన విశ్వాసంలో మిహాయ్ బలంగా నిలబడ్డానికి సహాయం చేయండి. ఈ స్కూల్లో రెడ్ స్కార్ఫ్ ధరించిన మొట్టమొదటి స్టూడెంట్వి నువ్వే. ఇది కమ్యూనిజంకి ఒక గుర్తుగా ఉంటుంది. చాలా సంతోషం. నాకిదొద్దు. మీకు సంబంధించిన ఈ ఎర్ర వస్త్రాన్ని నేను ధరించుకోను. ఈ కమ్యూనిస్టు వాళ్ళు నా తల్లిదండ్రులు దేవుణ్ణి నమ్ముకున్నారని తెలిసి వాళ్ళని జైల్లో వేశారు. వాళ్ళ విషయంలో నేను గర్వపడుతున్నాను. నేను ఒక క్రైస్తవుని అయినందుకు గర్వపడుతున్నాను.
పోరా. సబీనాకి మీరు తోడుగా ఉండండి దేవా. సహించే శక్తిని, ధైర్యాన్ని, నీ వాక్యాన్ని అందరికీ ప్రకటించడానికి కావలసిన ధైర్యాన్ని, ప్రేమను తనకివ్వండి దేవా. త్వరగా కానివ్వండి, మాట్లాడొద్దు. ఏసై అన్నాడు, సంతోషించి ఆనందించండి, ఎందుకంటే ఇదే విధంగా మీకంటే ముందు ప్రవక్తలను హింసించారు. చూసారా, శ్రమల్లో కూడా మనం సంతోషించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థిస్తే దేవుడే సహాయం చేస్తారు. ఖైదీలుగా ఉండడం మాకిక్కడ ఎవ్వరికీ అంత సులువుగా లేదు సబీనా. కానీ నిన్ను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నా. నువ్వు చెప్పే దేవుని మాటల వల్ల నేను శ్రమ భరించగలుగుతున్నా. మనందరితో పాటు దేవుడున్నాడు మన హృదయాల్లోనూ. సైలెంట్గా ఉండలేవా? ఏయ్, నువ్వు ఆ పాస్టర్ యొక్క భార్యవే కదా? నువ్వు క్రైస్తవురాలివి. అవును, మరి నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావా? చూడు క్రైస్తవురాలా, నేను చెప్పిన పని నువ్వు అసలు ఏం చేయట్లేదు. క్రైస్తవులు మంచివారు, విధేయులు అని అనుకున్నానే. బహుశా నువ్వు క్రైస్తవురాలు కాదేమో. ఇప్పుడు నువ్వు బాప్తిజం తీసుకోవాలేమో. నన్ను వెళ్ళనివ్వు. ఒరే దిమిత్రి, నువ్వు ఏమనుకుంటున్నావురా? ఏం చేస్తున్నావ్? సరిగ్గా చెప్పావు. అమ్మా, పైకిలే. దయచేసి నన్ను వదలండి. నా ఎముకలు విరిగినట్టున్నాయి, నన్ను వదిలేయండి. లగవమని చెప్పానా? ఇప్పుడు నీకు బుద్ధి వచ్చింది అనుకుంటా. ఇక జాగ్రత్తగా నడుచుకో. నువ్వు బాప్తీసం తీసుకున్నావా? ఆ, నువ్వు నోరు మూసుకో. నువ్వు బానే ఉన్నావా? లేదు, పూర్తిగా తడిసిపోయాను. కానీ దేవునికి స్తోత్రం. నేను ఇప్పుడు స్నానం చేయాలి. రా సబీనా, మేము చూసుకుంటాంలే. వాడిని కిందకి దింపు. రెస్ట్ తీసుకో. నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా? నేను నిన్ను క్షమిస్తున్నాను. అవును, నేను నిన్ను క్షమిస్తున్నాను కాల్నెల్. ఇదంతా చేస్తున్నందుకు నిన్ను క్షమిస్తున్నాను. నాకు, నా కుటుంబానికి నువ్వు చేసిన ప్రతి దానికి, కొట్టిన దెబ్బలకి నిన్ను క్షమిస్తున్నాను కల్నల్. ఏంటి, నీకు పిచ్చి పట్టిందనుకుంటా. నీకింకా 4 తగిలించాలి. నేను త్వరలో చనిపోవచ్చు కాల్నెల్. ఏదొక రోజు నువ్వు కూడా చనిపోతావు. మనిద్దరం దేవుని ముందు నిలబడాలి. నేను సిద్ధమే. మరి నువ్వు? ఇలా చూడు, వీడు చాలా కాలం నుండి ఇక్కడే ఉంటున్నాడు. వీడిని సాలిటరీలో వెయ్యండి. ఎవరిని చూడ్డానికి వీల్లేదు, కాపలా వాళ్ళని కూడా. వీడి మాటలకి నేను అలసిపోయాను. ఎంతకాలం పడితే అంతకాలం. దేవా, నాకింకా తట్టుకునే శక్తి లేదు. నేనెందుకు ఇంకా ఇక్కడే ఉన్నాను? ఎందుకు దేవా, ఎందుకు? ఏంటి ఈ శబ్దం? మార్స్ కోడ్ లాగా ఉందే. అవును, అదే ఇది. ఖచ్చితంగా ఇది మార్స్ కోడ్. అవును, నేను ఒక చర్చ్ పాస్టర్ని. సంవత్సరం నుండి ఒక్కరితో కూడా మాట్లాడకుండా సాలిటరీలో ఉన్నాను. నేను కమ్యూనిస్టుల కోసం పనిచేశాను. నేను చాలా తప్పులు చేశాను, ప్రజల్ని బాధించా. నేను నా తప్పులు ఒప్పుకోవాలి. దేవుడు నన్ను క్షమిస్తాడా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అవును, ఆయన
నిన్ను క్షమిస్తాడు. అసలు వీడికి ఏమైంది? టీబీ వచ్చింది. అయితే ఇంజెక్షన్ ఇవ్వండి. విచారణ సమయంలోనైనా మెలకువగా ఉంటాడు. విచారణ? మేమిక్కడ చట్ట ప్రకారమే పనులన్నీ చేస్తాం. నీకు ఆ విషయం బాగా తెలుసు. నేనింతకాలం ఇక్కడ ఖైదీగా ఉన్నాను, ఇప్పుడొచ్చి నన్ను విచారిస్తున్నారా? నీ తరపున మాకేమైనా చెప్పాలనుకుంటున్నావా? అది మీకేమన్నా పిచ్చి పట్టిందా? వీడొక రోగి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అసలు నీ తరపున చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. ఇతనిలో ఏ మార్పు లేదు, కాబట్టి 20 ఏళ్ళు నీకు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాం. 20 సంవత్సరాల వీడు చనిపోతున్నాడు. వీడు ఒక్క నెల కూడా బ్రతకలేడు. వీడిని రూమ్ నెంబర్ 4లో పడేయండి, మరణ గదిలో. మొండివాడు చనిపోతేనే చాలా మంచిది. వాడితో నాకు పని అయిపోయింది. దేవా, నేను చనిపోతానేమో అనిపిస్తుంది. నా కుటుంబంతో మీరుండండి. నా భార్య సబీనాకి సాయం చేయండి. నువ్వు ఇంకా నువ్వు ఆటంకం కలిగించే ఈ అమ్మాయి కూడా. వీళ్ళ పని వదిలిచ్చేసుకుందాం. ఓ సబీనా, ఇదిగో, ఇది నీకు కొంచెం వెచ్చదనాన్ని ఇస్తుంది. ఈ గదిలో కేవలం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవారినే వేస్తారంట కదా. అవును, అది నిజమే. ఇలా చూడు, రిచర్డ్ లాంటి వారు మరణాన్ని ధిక్కరిస్తున్నారు. అతడిక్కడికి వచ్చి 6 నెలలైంది. ఆ విషయం దేవుడు చూసుకుంటాడులే బాబాయ్. తిను, మన దగ్గర మిగిలింది ఇదే. ముందుగా కృతజ్ఞతలు చెప్పాలి. అయితే నువ్వు క్రైస్తవుడివా? అవును, కొన్ని సంవత్సరాల క్రితం సోలటరీలో ఉన్న ఒక పాస్టర్ గారు నన్ను రక్షణలోకి నడిపించారు. మార్స్ కోడ్తో. ఆ వ్యక్తి కోసం నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తాను. సహోదరుడా, మనం చివరికి కలుసుకున్నాం. నీకు చాలా ధన్యవాదాలు. అయితే మనం ఇప్పుడు కృతజ్ఞతగా ఒక పాట పాడుకుందాం. ఏంటి, వాయిద్యాలు ఏమీ లేకుండానా? అరే, దేవుడు బోధించడానికి జైలు గోడలు ఉపయోగించినప్పుడు మనల్ని కట్టేసిన ఈ ఇనుప సంఖ్యలతో ఆయనకు స్తుతి గీతాలు పాడలేమా? దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి ఇదిగో, ఇది తీసుకో. చేయుటయే మంచిది. చెదరిన వారిని బైబిల్ ఇలా చెప్తుంది సహోదరులారా, మనం సహించిన వారమైతే ఆయనతో కూడా కలిసి ఏలుతాం. ఏంటి, నన్నెక్కడికి తీసుకెళ్తున్నారు? అతను వెళ్ళి చాలా సమయమైంది. అతడు వచ్చేసరికి మనం రెడీగా ఉండాలి. నేను గాయాల సంగతి చూసుకుంటాను. నీ దగ్గర ఏమైనా గుడ్డలున్నాయా? ఆగు, మేము వస్తున్నాం. నన్ను చూడనివ్వు. సరే, ఇంకా మనం వాక్యాన్ని కొనసాగిద్దామా? రిచర్డ్, ఇప్పుడే కదా వాళ్ళు నిన్ను కొట్టింది. కాస్త విశ్రాంతి తీసుకోవాలని లేదా? నేనొక బోధకుణ్ణి, నేను బోధించాలి. పైగా నేను కాపలావానితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నా. ఒప్పందమా? అవును, ఒప్పందమే. నేను బోధిస్తాను, అతను నన్ను కొడతాడు. తనకి సంతోషమే, నాకు సంతోషమే. కాబట్టి ఇంక మొదలెడదాం. ఏదైనప్పటికీ ఈసారి నేను తినే దెబ్బలు ఈరోజు ప్రసంగం కంటే ఎక్కువసేపే ఉండాలి. నీకే వార్త తెలిసిందా? నాకు తెలిసి మన గవర్నమెంట్ మీద కొంత ఒత్తిడి పడుతుంది. అయితే కొంతమంది ఖైదీలు విడుదల చేయబడతారు. వాళ్ళక్కడ డిసైడ్ అవుతున్నారు. వసీలే జార్జెస్కో, రిచర్డ్ ఉమ్రెండ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ 8 సంవత్సరాలుగా ఉంటున్నాడు. ఎలాంటి మార్పు లేదు. అతన్ని వదిలించుకోండి. సరే, నిద్రపోవడానికి ప్రయత్నించు. రేపటికంతా సరైపోతుంది. ఎక్కడికి తీసుకెళ్తున్నారు?
ధైర్యంగా ఉండు రిచర్డ్, దేవుడు నీతో ఉన్నాడు. బాబాయ్, వీలైతే నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నానని వాళ్ళకి చెప్పండి. దురదృష్టవశాత్తు నీ కొడుకు కూడా జైల్లోనే ఉన్నాడు. ఏంటి ఏంటి మీరు మాట్లాడేది? వాడొక పెద్ద దొంగని నేను విన్నాను. నీ లేదు, కుటుంబం అంతా ఇలానే లేదు. ఉంటారా? దేవా, దయచేసి నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. నన్ను మీరు చంపడానికే తీసుకెళ్తున్నారు కదా. యేసయ్యా, ఈ ప్రాణం నీదే. ఏంటిది? నేనింకా వాళ్ళు నన్ను కాల్చేస్తారేమో అనుకున్నానే. నేను విడుదలయ్యాను. నేను విడుదలయ్యాను. ఓ రిచర్డ్, నువ్వు వచ్చేసావా? దేవునికి స్తోత్రం. నేను నిన్ను మళ్ళీ చూడనేమో నాకు అనుకున్నాను. ఎప్పుడో తెలుసు రిచర్డ్, దేవుడు నిన్ను కాపాడుతాడని. చాలా కాలం అయిపోయింది. నువ్వు బాగున్నావా? నువ్వు కెనాల్లో పని చేస్తున్నావని నాకు చెప్పారు. అది నువ్వు చనిపోయి ఉంటావు అనుకున్నాను. మిహాయి ఏడి? అంతా బానే ఉన్నావు, లోపలికి రా. ఇంటికి రావడం చాలా బాగుంది. మరేం పర్వాలేదండి, రండి రండి. రండి వెళ్దాం. నాన్న, మిహాయ్. నాన్న, నిన్ను విడుదల చేశారా నాన్న? అవును మిహాయ్. దేవానికి ధన్యవాదాలు. చూసావా రిచర్డ్, దేవుడు ఎన్నడూ మనల్ని విడిచిపెట్టలేదు. అలాగే మునుపెన్నడూ లేనటువంటి అంకిత భావంతో మనం ఇంక సమయాన్ని వృధా చేయొద్దు. ఆయన నామం పేరట హింసించబడడానికి వచ్చిన ధన్యతకు ఆయన్ని స్తుతిద్దాం. అలాగే మరొక్కసారి మన కుటుంబాన్ని ఆయన చేతుల్లో పెడదాము. తర్వాత మరలా ఆయన పరిచర్యను కొనసాగిద్దాం. మనకసలు సమయమే లేదు. రొమేనియా ప్రజలకు ఇప్పుడు మరి ఎక్కువగా దేవుని వాక్యం కావాల్సి ఉంది. నా జైలు జీవితంలో నేను దాదాపుగా బైబిల్ వాక్యాన్ని మర్చిపోయాను. కానీ నేనక్కడ ఉన్నప్పుడు 4 విషయాలు ఎప్పుడూ నా మనసులో ఉండేవి. మొదటిది, దేవుడు ఉన్నాడు. రెండోది, యేసుక్రీస్తే మన రక్షకుడు. మనం ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ఉంటాడు, చెరసాలలో కూడా. మూడోది, మనం ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ నిత్యజీవం ఉంది అనేది వాస్తవం. ఇంకా నాలుగోది, దేవుని ప్రేమ. చిత్రహింసలు ఎదురైనా సరే అదే శ్రేష్టమైన మార్గం. జైలు నుండి విడుదలైన తర్వాత రిచర్డ్ గారు 3 రోజులు ఉపవాసం ఉండి దేవుని స్తుతించారు. ఆ సమయంలో తాను జైల్లో అనుభవించిన ప్రతి దాన్ని జ్ఞాపకం చేసుకుని రాసుకున్నారు. ఈయన విశ్రాంతి ఎరుగని ఒక సేవకుడు. దాదాపుగా తాను విడుదలైన వెంటనే బోధించడం ప్రారంభించారు. క్రైస్తవులు సమాజంగా కూడడం చట్టవిరుద్ధం. కాబట్టి ఎవరో ఒకరు పుట్టినరోజు జరుపుకోవడానికి అన్నట్లు సంఘం అంతా అడవుల్లో సమావేశమయ్యేవారు. అక్కడ రిచర్డ్ గారు బోధించేవారు. దీనికోసం ప్రతి ఆదివారం ఎవరో ఒకరు పుట్టినరోజులు జరుపుకునేవారు. చివరికి రిచర్డ్ గారు మళ్ళీ అరెస్ట్ చేయబడ్డారు. అంతర్జాతీయ క్రైస్తవ సమాజానికి ఈ వార్త తెలిసినప్పుడు వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అతన్ని $10,000 విడుదల చేయడానికి ముందుకు వచ్చింది. దీనికి వేగంగా విరాళాలు సేకరించడంతో వెంటనే రిచర్డ్ గారు విడుదలయ్యారు. దీంతో రిచర్డ్, సబీనా మరియు మిహాయిలు పశ్చిమ దేశాలకు తరలిపోయారు. అక్కడ వారు వాయిస్ ఆఫ్ ది మార్టర్స్ని స్థాపించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా హింసను అనుభవిస్తున్న అనేక మంది క్రైస్తవులకు సహాయం చేయడానికి మరియు వారి కోసం అవగాహన కల్పించడానికి ఏర్పరచబడిన ఒక సంస్థ. 2000లో సబీనా గారు, 2001లో రిచర్డ్ గారు మరణించే వరకు అవిరామంగా వీరు ఈ సంస్థ కొరకు పనిచేశారు. ఆ తర్వాత మిహాయ్ ఉమ్బ్రాండ్ వారి పనిని కొనసాగిస్తున్నారు. 2006లో రిచర్డ్ ఉమ్బ్రాండ్ గారు రొమానియా ప్రజలచే దేశ చరిత్రలో అత్యంత ప్రభావితమైన 10 మంది వ్యక్తుల్లో ఒకరిగా ఎంపిక చేయబడ్డారు.
1966లో యునైటెడ్ స్టేట్స్ సెనెట్ ముందు రిచర్డ్ ఉమ్రాన్ గారి సాక్ష్యం ద్వారా కమ్యూనిస్ట్ ప్రభుత్వం రొమానియాలో చేసిన హింసాకాండను గురించి ప్రజలందరికీ తెలిసింది. రొమానియాలోని కమ్యూనిస్టు ప్రభుత్వం 1989లో కూలిపోయింది. కానీ ఉమ్రాన్ గారి పరిచర్య నేటికి కొనసాగుతుంది.